వెదర్ చల్లగా ఉంది, వేడి వేడిగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఈ చికెన్ కీమా బుల్లెట్స్ చేసుకొని సాస్లో ముంచుకొని తింటే అబ్బా సూపర్ టేస్టీగా ఉంటాయండి. దీనికోసం 300 గ్రామ్ బోన్లెస్ చికెన్ తీసుకొని డ్రై అయ్యే వరకు చిటికెడు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. పక్కన 2 ఆలుగడ్డలు తొక్కు తీసేసి ముక్కలు కట్ చేసి ఉడికించుకోవాలి. చికెన్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కీమా కింద పలసిస్తూ మిక్సీ చేసి పెట్టుకొని ఉడికిన ఆలుని ఒక బౌల్లో వేసుకొని మ్యాష్ చేసేసి ఈ చికెన్ కీమా కూడా వేసేసి ఇందులోకి గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, 1 టేబుల్ స్పూను శనగపిండి లేదంటే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. కావాలంటే ఇంకొంచెం పిండి కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి ఇలా బుల్లెట్స్లా చేసేసుకొని లేదా బాల్స్లా కూడా చేసుకోవచ్చు. దానికి టూత్పిక్ పెట్టుకొని దీన్ని బీట్ చేసిన ఎగ్లో ముంచి తర్వాత బ్రెడ్ గ్రమ్స్లో రోల్ చేసేసుకొని మంచిగా కాగిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నిదానంగా ఫ్రై చేసుకుంటే అవి విడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని సాస్లో ముంచుకొని తింటానండి. అబ్బా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.